వెల్కమ్ టు బిగ్ టాక్. నేను మీ రాజమౌళి. మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుండి బయటకు వచ్చారు. ఈ మధ్యాహ్నం ఆయన ఎర్రవెల్లి నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. రేపు తెలంగాణ భవన్లో కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గం భేటీ కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించబోతున్నారు. ఇదే అంశంపై వాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు బిగ్ టాక్లో పాల్గొనబోతున్నారు రామూర్తి గారు, బీఆర్ఎస్ లీడరు, అదేవిధంగా సుమనాథ్ గారు, కాంగ్రెస్ ఏఐసిసి కోఆర్డినేటర్ గారు, అదేవిధంగా ప్రేమ్ గాంధీ గారు, బీజేపీ నాయకులు మనతో పాటు మరొకరు జాయిన్ అవ్వబోతున్నారు. ముందుగా ప్రేమ్ గాంధీ గారు, మీ వాయిస్ మీట్లో ఉన్నట్టుంది, చూడండి. కొంచెం కొంచెం వెనకాలకి వెళ్ళి మాట్లాడండి, మీ హెడ్ కట్ అవుతుంది. యా, ఎలా చూడొచ్చు ఇప్పుడు నిజంగా 24 నెలలుగా ఒక ఫామ్ హౌస్కు పరిమితమయ్యాడు కేసీఆర్. ఇక నడవలేడు, ఇక లేవలేడు, ఇక మాట్లాడలేడు అని ప్రతిపక్షాలు మాత్రం హోరెత్తాయి, గొంతెత్తాయి. ఇక లేడు, రాడు, ఇక పరిమితి అవుతున్నాడు మొత్తం మీద ఫామ్ హౌస్కి అని. కానీ ఈరోజు కేసీఆర్ లేచాడంటే ఒక సింహంలాగా గమనిస్తున్నాడు, ఒక పులిలాగా ముందుకు వస్తున్నాడు అనేది బీఆర్ఎస్ చేస్తున్నట్టు వాదనలు. ఈ నేతృత్వంలోనే రేపు ఎక్కడైతే బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం నిర్వహించబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో, ఇక రాబోయే 2 సంవత్సరాల్లో విజయం మనదే, ప్రభుత్వం మనదే అని చెప్పుకుంటున్నారు బీఆర్ఎస్. ఎలా చూడొచ్చండి మరి కేసీఆర్ రాకతో నిజంగానే బీఆర్ఎస్ వర్గాలలో, బీఆర్ఎస్ లీడర్లలో, బీఆర్ఎస్ నాయకులలో ఒక కొత్త ఉత్సాహం రాబోతుందని చూడొచ్చా? ముందుగా స్వతంత్ర ప్రేక్షకులకు, అలాగే రామ్మూర్తి అన్న గారికి, కాంగ్రెస్ నాయకులకు అందరికీ నమస్కారం. నిజంగా ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రావాలంటే ఖచ్చితంగా రావాల్సినటువంటి అవసరం ఉంది. వారు గతంలో చేసినటువంటి తప్పుని మళ్ళీ చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయను. గతంలో 9.5 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు. అధికారం ఉన్నప్పుడు ఆ ఫామ్ హౌస్ కు మాత్రమే పరిమితం ఉండిపోయి అధికారుల్ని ప్రగతి భవన్ కి పిలిపించుకోవడము, లేదా ఫామ్ హౌస్ లేదా ప్రగతి భవన్, ఈ 2 తప్ప బయటికి ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చి చేసినటువంటి పరిస్థితులు అవంతా కూడా వారి పార్టీకి సంబంధించినటువంటి ఉనికిని కాపాడుకోలేనటువంటి పరిస్థితి మనం మొన్న ఎన్నికల్లో చూసినటువంటి పరిస్థితి క్లియర్ కనబడతా ఉంది. అధికారంలో ఉన్నప్పుడు 9.5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంది మనం అందరికి తెలుసు. నీళ్లు, నియామకాలు, నిధులు అనేటువంటి అంశంలో తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ సాధించాలనే ఆలోచనతో అనేక మంది బలిదానమే తెలంగాణను సాధించుకున్నాం. కానీ ఇలా మళ్ళా కొత్తగా కేసీఆర్ గారు నీటి కోసము లేదా ఇంకోటి కోసమో మళ్ళా ముందుకొస్తాం అనేటువంటి ప్రయత్నం అంటే కొంచెం హాస్యాస్పదమైనటువంటి విషయం అనిపిస్తా ఉంది. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధిలో భాగంగా ఉండాల్సినటువంటి బీఆర్ఎస్ పార్టీ పాత టీఆర్ఎస్, ఈ 2 కూడా వారు తెలంగాణ సెంటిమెంట్ ని, అస్తిత్వాన్ని కోల్పోయి బీఆర్ఎస్ అనేటువంటి పరిస్థితులకు వచ్చి ఉన్నటువంటి పరిస్థితులు ప్రజలందరూ కూడా చూసిర్రు. ఈ 9.5 సంవత్సరాలు ఆయన పాలన పట్ల, ఆయన ఉన్నటువంటి వ్యవహారం పట్ల కనీసము హోమ్ మినిస్టరు, ముఖ్య మంత్రుల స్థాయి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళే ఆయన దగ్గరకు అప్పుడు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉండే. ఏమున్నా వారి కుటుంబము వారు చెప్పిందే జరగాలి తప్ప వేరే లేదు. నియంత పాలన, ఒక రాజులాగా పాలన జరిగింది. సరే, మొత్తానికి చివరికి జరిగినటువంటి పరిస్థితులు ఏంటంటే ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చి వద్దన్నా అవునన్నా కానీ వారిని ఫామ్ హౌస్ కే పరిమితం చేసిర్రు. దాని తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు అంతా కూడా మనం చూసినాం. అయితే ఇక్కడ ఒక మార్పుకు, సరే వారి పార్టీ పరంగా ఒక మార్పుకు నాంది అవుతుండొచ్చు. నిజంగా కూడా వారు వచ్చి ప్రత్యక్ష రాజకీయాలకు రావాలని అనేక సందర్భాలు అనేక మంది మాట్లాడారు. అనుభవం ఉన్నటువంటి నాయకుడు మాట్లాడడం వేరు, వీరు మాట్లాడడం వేరు. నిజంగా కూడా రేపు ప్రత్యక్ష సందర్భాల్లో వారు బయటికి రావడం, ప్రజా సమస్యల మీద మాట్లాడడం, ప్రతిపక్షం ఎప్పుడైతే బలంగా మాట్లాడుతుందో అధికారంగా ఉన్నటువంటి పార్టీలు ఏదన్నా తప్పిదాలు జరిగేటువంటి ప్రయత్నం లేకుండా పూర్తిగా సమర్థంగా ఇచ్చేసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ గత ప్రభుత్వం ఏం చేసింది? మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చింది. ఏ మాత్రం ఇది లేకుండా అసలు ఊహించని పరిస్థితి అంటే కొత్త ప్రభుత్వం ఎవడని వస్తే ఆ అప్పుల కుప్పను చూసి భయపడేటువంటి స్థాయికి తీసుకొని పోయింది. ప్రతి నెల 8,000 కోట్లు డెఫిసిట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని తయారు చేసినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఏమైతుంది? ఎందుకు విడిచిపెట్టలే వాళ్ళు? అంటే వాళ్ళు ఇలా డిఫెండ్ చేసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే స్వయాన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ గారి మీదనే అభియోగాలు మొక్కుతూ అందులో దోషిగా చేర్చించబడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఆయన దోషిగా చేర్చబడ్డారు, ఫోన్ ట్యాపింగ్ లో ఆయన దోషిగా చేర్చబడ్డారు. అలాగే అనేక వీళ్ళు చేసినటువంటి సంక్షేమ పథకాలు, అన్ని అనేక పథకాల్లో అవినీతి జరిగిందని అనేక సందర్భాలు చెప్పారు. మేకల స్కాము, గొర్రెల స్కాము, చేపల స్కాము, అసలు ఊహించినటువంటి ఏ శాఖల అవినీతి లేదు, అన్ని శాఖల అవినీతి. ఒకానొక సందర్భంలో
కేసీఆర్ గారే డైరెక్ట్ గా దళిత బంధు విషయంలో దళితులకు ఇచ్చేటువంటి 10 లక్షలలో 30% అంటే సుమారు 3 లక్షల రూపాయలు నాయకులు ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారని వారే ముందుకొచ్చి చెప్పేటువంటి పరిస్థితికి వచ్చినటువంటి దాఖలాలన్నీ కూడా దాటి చివరికి ఏంది అధికారం బొడగొట్టుకున్నటువంటి పరిస్థితి, అధికారం బొడగొట్టుకున్నారు. సరే వీళ్ళ బయటకు వచ్చి ఏం మాట్లాడతారు అంటే ఈయన పరిస్థితి ఎక్కడైందంటే పార్టీ ఓడిపోవడమే కాదు తన కుటుంబంలో కూడా వారు పూర్తిగా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి అయింది. కొడుకో దిక్కయిండు, బిడ్డ ఒక దిక్కయింది, అల్లుడు ఒక దిక్కయిండు, ఒక్కొక్కరు ఒక్కో దిక్కు అసలు అర్థం కానటువంటి పరిస్థితులు. కొన్ని సందర్భాల్లో తన ఇంటోళ్ళే తను డిఫెన్స్ చేస్తే మాట్లాడినటువంటి పరిస్థితికి వచ్చినటువంటి పార్టీ పరిస్థితి అయింది. సరే వీరు పార్టీని కాపాడుకునే ఉద్దేశమా లేదా ప్రభుత్వాన్ని ఇచ్చేసేటువంటి ప్రయత్నమా, ఏదేమైనా సరే సమర్థవంతమైన నాయకుడు తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ వాదాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి తెలంగాణ సాధించడంలో ఆయన కూడా కొంత భాగమైనందుకు కీలకమైనటువంటి భాగమైనందుకు అందరం సంతోషించినాం. కానీ అభివృద్ధి విషయం రాగానే అప్పుల రాష్ట్రంగా చేసినటువంటి పరిస్థితి, మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి తీసుకొని వచ్చారు. అయితే ఇలా రేపు వీళ్ళు బయటకు వచ్చి ఏం చేయగలుగుతారు, ఏం వరకు సాధ్యమవుతుంది, ప్రజా సమస్యల మీద మాట్లాడతారా లేదా ఇంకేం మాట్లాడతారు, వాళ్ళ పార్టీ బలోపేతం చేయాలనుకుంటున్నా ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నారు అనే అంశాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ నిజంగా కూడా ప్రజా సమస్యల మీద మాట్లాడాలనుకుంటే గతంలో ఒకసారి మాట్లాడు 6 నెలలు అన్నాడు, 6 నెలల తర్వాత మాట్లాడలేదు, ఎక్కడిదక్కడ ఆగిపోయి 6 నెలల నుంచి ఇలా 2 సంవత్సరాలు గడుస్తుంది. 2 సంవత్సరాల తర్వాత ఈ 2 సంవత్సరాలు ఏం మాట్లాడతారు అని చూడాలి. దానికి తోడు అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఇప్పుడున్న ముఖ్యమంత్రి మాట్లాడాడు, వీళ్ళ అవినీతి జరిగింది, ఇన్ని కోట్లు అన్ని కోట్లు అది అన్నాడు, కానీ ఒక్క రూపాయి అవినీతి రాలే. మళ్ళీ ఇవాళ కూడా వీరు కూడా కేసీఆర్ కూడా బయటకు వచ్చి ఏం మాట్లాడతాడు, ప్రభుత్వ వ్యతిరేకంగా మాట్లాడతా, ప్రభుత్వ విధానాల మీద మాట్లాడతాడా, పార్టీ అంతర్గత విషయాలు మాట్లాడుకుంటాడా, లేదా కుటుంబాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేస్తాడా, లేదా ప్రజల్ని మళ్ళా చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారా చూడాలి. ఏది చూసినా ప్రజలు ముందటి లెక్క కాదు. ఆయన ఆ సెంటిమెంట్ తెలంగాణ సెంటిమెంట్ ని అడ్డం పెట్టుకుని ఆ రోజు అధికారంలోకి వచ్చింది తప్ప ఇంకో ఉద్దేశం ఎక్కడా లేదు. వచ్చిన తర్వాత ఏమైంది, ఈయన కుటుంబము ఈయనకున్న బలగమే తప్ప ఇంకెవ్వరూ ఇది కాలేకపోయారు. ఏ వర్గం కూడా బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ ఏ కులాలు కూడా సంతృప్తి చెందినటువంటి పరిస్థితులు కనబడ్డాయి. రైతులు సంతృప్తి చెందలే, విద్యార్థులు సంతృప్తి చెందలే, ఎవ్వరు కూడా సంతృప్తి ఉన్నటువంటి పరిస్థితి తిరుగుబాటు లాస్ట్కు అధికారం బోడగొట్టుకునే పరిస్థితి వచ్చింది. రైట్ ప్రేమ్ గాంధీ గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. నిజంగా ఎర్రబెల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ చేరుకున్న మాజీ సీఎం కేసీఆర్ రేపు కీలక సమావేశాల్లో నిర్వహించబోతున్నారు తెలంగాణ భవన్లో. నిజంగా ఒక ఊపు వస్తుంది, మాకు ఉత్సాహం రేకిస్తున్న నేత మా సీఎం, మాజీ సీఎం అని చెప్తూ 2 సంవత్సరాలు రాబోయే 2 సంవత్సరాల్లో పార్టీ విజయం మాదే, ప్రభుత్వం మాదే అని బీఆర్ఎస్ శ్రేణులు పలుకుతున్నారు. నిజం ఇది ఎలా ఉంటుందనేది మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ శేషు గారు మనతో ఉన్నారు, పొలిటికల్ అనాలిసిస్ శేషు గారు గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం. ఎలా చూడొచ్చు, ఇప్పుడు 26 నెలలుగా కాలు బయట పెట్టని వ్యక్తి సీఎం, మాజీ సీఎం కేసీఆర్ గారు ఇక ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు, ఫామ్ హౌస్ నుంచి బయటికి రావట్లేదు, అలాగే అసెంబ్లీ సమావేశాలకు కూడా బయటికి రావట్లేదు, నిజంగా గొంతెత్తి మాట్లాడట్లేదు, గొంతు మూగపోయింది అని చెప్తున్నటువంటి నాయకులకు రేపటి సమావేశంతో ఉదయంగా పలకనున్నారు అనేది తెలుస్తుంది. ఎలా చూడొచ్చండి మరి రాబోయే 26 నెలల్లో రాబోయే విజయం మాదే అని బీఆర్ఎస్ వెళ్తున్నారు, ఎలా చూడొచ్చండి కేసీఆర్ బయటకు వస్తాయి? ఇప్పుడు డిసెంబర్ 21వ తారీఖు నాడు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ ఎల్పీ సమావేశము, తర్వాత రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశంలో కేసీఆర్ మాట్లాడబోతున్నారు. ఏం మాట్లాడబోతున్నారు, ఏమి వ్యూహాలు పన్నబోతున్నారు అనేటటువంటి విషయం పైన రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. మనం కూడా ఇప్పుడు ఆ అంశం పైనే డిబేట్ చేస్తున్నటువంటి సందర్భం ఉంది. అయితే 2023లో జరిగినటువంటి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఓటమి ఎదురైన తర్వాత కేసీఆర్ ఆల్మోస్ట్ క్రియాశీలక రాజకీయాలు చేయట్లేదు. ఒక లోక్సభ ఎన్నికల్లో మాత్రం ప్రచారం చేశారు. తర్వాత జరుగుతున్నటువంటి ఏ ఎన్నికల్లో కూడా తను బయటకు వచ్చి మాట్లాడలేదు, కనీసం ప్రచారం చేయలేదు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి, అప్పుడు కూడా ప్రచారం చేయలేదు. తర్వాత మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కనీసం ప్రకటన కూడా చేయలేదు. తర్వాత జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎక్కడ కూడా ప్రచారం చేయలేదు. కిటి రామారావు గారే చేశారు. మొత్తానికి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు, రాజకీయంగా క్రియాశీలకంగా
లేరు. అసెంబ్లీ సమావేశాలు కూడా అటెండ్ కావట్లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో అటు శాసనసభలో కానీ ఇటు అనేక బహిరంగ సభల్లో కానీ ఛాలెంజ్ చేశారు. ఏం చేశారు? కేసీఆర్ బయటకు రావాలా, కేసీఆర్ మాట్లాడాలా, కేసీఆర్ సమాధానం చెప్పాలని అన్నప్పుడు కూడా కేసీఆర్ మౌనమే పాటించారు, బయటకు రాలేదు, రాజకీయపరమైనటువంటి విమర్శలు చేయలేదు, రాజకీయపరమైనటువంటి మాటలు కూడా ఎక్కడ మాట్లాడలేదు. కానీ మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రారంభమైన తర్వాత తను దత్తత తీసుకున్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి సర్పంచులు ఇద్దరు ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు పోయి కలిసినటువంటి సందర్భంలో అక్కడ ఒక చిన్న మాట మాట్లాడారు. తర్వాత ఇప్పుడు ఎల్పీ సమావేశము, కార్యవర్గ సమావేశంలో పాల్గొనబోతున్నారు. అంటే ఒక సంకేతం ఏంటంటే ఇప్పటి నుంచి కేసీఆర్ క్రియాశీలకంగా రాజకీయాల్లో మాట్లాడబోతున్నారా, ప్రభుత్వ తప్పిదాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టబోతున్నారా, రాబోయేటటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో తను పాల్గొనబోతున్నారా అనేటటువంటిది ఇక ఇప్పటి నుంచి క్రియాశీలకమైన రాజకీయాల్లోకి వస్తే ఎట్లా ఉంటుంది ప్రభుత్వం పైన. ఇప్పటికే ప్రభుత్వము 2 సంవత్సరాలు అవుతుంది పరిపాలన చేయబట్టి. ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టడానికి ఇదే సరైనటువంటి నిర్ణయం అని కేసీఆర్ భావిస్తున్నారా? మరి ఈ సమావేశాన్ని ఆసరాగా చేసుకుని ఈ సమావేశం తర్వాత మళ్ళీ తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ క్రియాశీలకంగా పోతున్నారా? ఒకవేళ కేసీఆర్ క్రియాశీలకమైనటువంటి రాజకీయాలు చేస్తే బీఆర్ఎస్ ఎత్తుగడలు ఎలా ఉండబోతున్నాయి? కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ చేసేటటువంటి విమర్శని ఎలా ఎదుర్కోబోతున్నారు? ప్రధానంగా రేపటి రోజున కేసీఆర్ అనేక విషయాలపైన మాట్లాడే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా జలవనరులకు సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మనకి గోదావరి జలాలను అక్రమంగా తీసుకొని పోవడానికి గోదావరి మీద అక్రమ ప్రాజెక్టులు బనకచర్ల అయితేంది, లేకపోతే నల్లమల సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలోనైతేంది జల దోపిడీ చేస్తుంది అనేది ఒకటైతే, కృష్ణా జలాల విషయంలో కేఆర్ఎంబి ప్రతిపాదనలకు సంబంధించినటువంటి జల దోపిడీ, ఈ 2 అంశాలపైన రేపు క్రియాశీలకంగా మాట్లాడతారు. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకుపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అనేక హామీలు అమల్లోకి రాలేదు. ఆ అమల్లోకి రానటువంటి హామీలపైన కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు, దీన్ని ప్రజల్లోకి ఎలా తీసుకుపోతున్నారు అనేటటువంటి అంశాలపైన ఆసక్తికరంగా ఉంటుంది. అయితే కేసీఆర్ రాజకీయంగా మాట్లాడిన తర్వాత మళ్ళీ కేసీఆర్ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారిన తర్వాత ప్రభుత్వ వైఖరి ఎట్లుండబోతుంది, ముఖ్యంగా రేవంత్ రెడ్డి దాన్ని ఎలా తిప్పికొట్టబోతున్నారు, మళ్ళీ ఒకసారి రాజకీయ వేదిక పైన కేసీఆర్ ప్రసంగాలు మునుపటి స్థాయిలోనే ఉంటాయా, ఉద్యమ స్థాయిలోనే ఉంటాయా, ప్రభుత్వం ఎలా సమాధానం చెప్పగలుగుతుంది, ప్రభుత్వం ఏ విధంగా బీఆర్ఎస్ ఎదుర్కోబోతుంది అనేది. అయితే ఒక్కటి విషయాన్ని మనం గమనించాలండి. ఏంటి అనంటే కేసీఆర్ ఇప్పుడే ఎందుకు బయటకు వస్తున్నారు అనేటటువంటి ప్రశ్న కూడా మనం వేసుకుంటే, మొన్న జరిగినటువంటి 12,702 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీ 3,508 గ్రామ పంచాయతీలు గెలిచింది. అంటే దరిదాపు 28% గ్రామ పంచాయతీలు గెలుచుకోగలిగింది. అది ఒక ఊపిచ్చింది, అది ఒక నమ్మకాన్ని కలిగించింది బీఆర్ఎస్ పార్టీకి. అందుకే బీఆర్ఎస్ పార్టీ ఈ వచ్చినటువంటి అవకాశాన్ని మీరు చూడండి. 2023 తర్వాత శాసనసభ ఎన్నికల్లో ఓటమి, తర్వాత లోక్సభ ఎన్నికల్లో ఓటమి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి, ఉప ఎన్నికల్లో ఓటమి, వరుసగా వస్తున్నటువంటి ఓటమిల నుండి నైరాశ్యంలోకి పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఊపిరిపోతాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఒక స్థైర్యాన్ని నింపాయి. ఎందుకనంటే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రారంభమైనటువంటి మొట్టమొదటి డిసెంబర్ 11 నాడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఇన్ని గ్రామ పంచాయతీలు గెలుస్తామని ఊహించలే. 3,508 గ్రామ పంచాయతీలు అంటే 28% గ్రామ పంచాయతీలు గెలిచింది. బట్ ఆ స్థాయిలో ఊహించలేదు. కానీ ఇప్పటికీ గ్రామాల్లో పట్టుంది అని ఈ ఎన్నికలు నిరూపించాయి, ఈ ఫలితాలు నిరూపించాయి. కాబట్టి కేసీఆర్ దీన్ని అడ్డం పెట్టుకొని ఇక క్రియాశీలక రాజకీయాలు చేయొచ్చు, బీఆర్ఎస్ కూడా గ్రామ స్థాయిలో ఇంకా పట్టుసడలు లేదు, మనం ప్రభుత్వం పైన పోరాటం చేస్తే 2028లో అధికారంలోకి వస్తామని ఒక నమ్మకం కలిగి ఉండొచ్చు. బట్ ఆ నమ్మకం మేరకే మళ్ళా కేసీఆర్ క్రియాశీలకమైనటువంటి రాజకీయాలకు భాగంగా రేపటి రోజున పాల్గొంటున్నారు. రేపటి ముఖ్యంగా జలవనరుల్లో జరుగుతున్నటువంటి తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన మాట్లాడతారని అనుకుంటున్నాం. అనేక రాజకీయ అంశాలు కూడా మాట్లాడేటటువంటి అవకాశం ఉంది. బట్ భవిష్యత్తులో క్రియాశీలకంగా కేసీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఆ పరిణామాలు తెలంగాణలో ఎట్లుంటాయి అనేది ఇప్పుడు మనం చూడాల్సినటువంటి అంశం. రైట్, థ్యాంక్ యూ అండి. మొత్తం మీద రేపటి సమావేశాలు ఎలా ఉండబోతున్నాయి, తెలంగాణలో నిజంగానే బీఆర్ఎస్ శ్రేణిలో ఒక ఉత్సాహం రానుబోతుందా అనేది బిగ్ టాక్లో చర్చ. నర్రా విజయ్ గారు చెప్పండి. ఎస్, రేపు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి ఈరోజు చేరుకున్నారు హైదరాబాద్కు మాజీ సీఎం కేసీఆర్ గారు. రేపు బీఆర్ఎస్ఎల్పీ సమావేశాలకు నిర్వహించే దిశలో ఏదైతే తెలంగాణ భవన్లో కీలక సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు.
దీంట్లో భాగంగానే చాలా అంశాలు అంటే చాలా అంశాలు ఇప్పుడు శేషి గారు చెప్పినట్టు నిజంగానే కొంత అంటే వాటర్కి సంబంధించినటువంటి నేపథ్యమే కావచ్చు, లేదంటే రైతుల గురించే కావచ్చు, లేదంటే మహిళల గురించే కావచ్చు, ఇదంతా కూడా వచ్చు. అంటే శేషి గారు చెప్పినట్టు కొన్ని అపజయాల పరంపరలో నడిచినా కానీ ఈ స్థానిక ఎలక్షన్లో మేము ఉన్నాము, మా వెనుక ప్రజలు ఉన్నారు, ఇంకా ప్రజలు మా వైపే ఉన్నారు అనే నమ్మకం కలిగించింది. అందుకనే కేసీఆర్ గారు వస్తున్నారు. రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లకు కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి నగరపాలక ఎలక్షన్లకు కావచ్చు, ఇవన్నిటికి కూడా అతను ముందుండి నడిపించాలంటే వస్తున్నాడు అంటున్నారు. నిజంగానే కేసీఆర్ గారు రేపు మీటింగ్లో ఏం మాట్లాడబోతున్నారు, నిజంగానే దానికి కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఎలా చూడొచ్చండి సీనియర్ జర్నలిస్ట్గా? చూడండి, ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటిది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి సమయంలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్నటువంటి నీటి విషయంలో, ప్రధానంగా గోదావరి కృష్ణాకు సంబంధించినటువంటి నీటి విషయాల్లో, ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతున్నటువంటి నీటి విషయాల మీద పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎక్స్ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్సీలు, ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గానికి సంబంధించినటువంటి దానికి పార్టీ విధానము, పార్టీ వ్యూహము, పార్టీకి సంబంధించినటువంటి చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఆ పార్టీ నాయకులకు చైతన్యవంతం, ఆ పార్టీ నాయకులకు సూటిగా పార్టీ చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి అనేది చెప్పే ఉద్దేశంతో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశము విత్ ఎల్పి సమావేశంతో రేపు జరగబోతుంది. అందులో పార్టీ విధానం, మన లైన్ ఏంటి, గోదావరి మీద బనకచెర్ల, అంతకుముందు పోలవరం బనకచెర్ల, ఇప్పుడు ఆ పోలవరం బనకచెర్లను మార్చి పోలవరం నల్లమల్ల సాగర్ కింద కడుతున్నటువంటిది, దాన్ని కొంచెం లిఫ్ట్ మార్చి, అదే మొత్తం అదే కానీ జస్ట్ ఒక దగ్గర మార్చి నల్లమల్ల సాగర్కు నీళ్లు తరలిస్తున్నారు. దానివల్ల తెలంగాణకు జరిగే నష్టం ఏంటి, ఇప్పటికి కూడా కొంతమంది పార్టీ నాయకులకు, కింది స్థాయి కార్యకర్తలకు అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. పార్టీ అధ్యక్షునిగా పార్టీ తీసుకుంటున్నటువంటి లైను, చేయాల్సినటువంటి పోరాట పంద, ఏ రకంగా మన తెలంగాణకు సంబంధించినటువంటి హక్కులు కాపాడుకోవాలి అనే అంశం మీద నిరంతరం నాయకులను చైతన్యవంతం చేయడం, ఆ నాయకులు కిందికెళ్ళి క్యాడర్ని చైతన్యవంతం చేయడం, తద్వారా ప్రజానికాన్ని చైతన్యవంతం చేసి ఆ కార్యక్రమాలు, నెక్స్ట్ యాజిటేషన్ కార్యక్రమాలు ఏ రకంగా తీసుకోవాలి అనే అంశం మీద పార్టీ క్యాడర్కు ఒక విధానపరమైనటువంటి నిర్ణయం చెప్పి ప్రజల్లోకి పంపించే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా కృష్ణాకు సంబంధించినటువంటిది, కృష్ణా డెల్టా, కృష్ణా నది విషయంలో కూడా కేవలం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 90 టీఎంసీలు అనేది ప్లాన్ చేస్తే వీళ్ళు 45 టీఎంసీలు వచ్చే విధంగానే ఒప్పుకుంటున్నారు ట్రిబ్యునల్ దగ్గర, కేంద్రం దగ్గర అనేది వస్తున్నటువంటిది. దాన్ని ఏ రకంగా మనం 90 టీఎంసీలకే తీసుకోవాలి, ఏ రకంగా నష్టపోతున్నాము, దీనివల్ల ఏమన్నా ఉంటే ఆ విషయాలన్నీ కూడా చెప్పడము, దాని కార్యాచరణ, మనం చేయాల్సినటువంటి ఆందోళన కార్యక్రమాలు ఏంటి, ప్రజలను చైతన్యవంతం చేయాల్సింది, ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది, ప్రభుత్వానికి సంబంధించిన అసెంబ్లీ వేదిక కావచ్చు, ఫీల్డ్లో ధర్నాలు కావచ్చు, అదేవిధంగా రాస్తా రోకోలు కావచ్చు, రకరకాల కార్యక్రమాలు, రౌండ్ టేబుల్ సమావేశం, రకరకాల ఒక యాజిటేషన్ రూపంలో ఏ రకంగా చేయాలి అనే అంశం మీదనే ప్రధానంగా చెప్పనున్నారు. ఏ రకంగా? హలో ఉన్నారుగా, ఒక్కసారి మీట్లో పెట్టుకోండి. హలో, యా, కంటిన్యూ అండి. అయితే గోదావరి జలాల హక్కు ఎట్లా పోతుంది అనేది, గోదావరి జలాలు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం చేయాల్సిందేంది, మన హక్కు. ఆల్రెడీ కాళేశ్వరంలో 2 టీఎంసీ ఉన్నాయి, మూడోటి ఆ కాళేశ్వరాన్ని మూలకు పెట్టకుండా కాళేశ్వరాన్ని ఈ పాటికే రిపేర్ చేయించి 3వ టీఎంసీ కూడా మనం వాడుకునే ప్రయత్నం చేసినట్లయితే రైపేరియన్ రైట్ కింద మనకు హక్కు ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఈ హక్కు ఏంది, రేపు కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి. గోదావరి కృష్ణా మీద ఏదైతే ట్రిబ్యునల్ కొత్తగా ఏర్పాటు చేశారో, గోదావరి జలాల పంపిణీ విషయంలో కూడా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. ఆ ట్రిబ్యునల్ ముందు మన వాదన వినిపించవచ్చు, మాకు ఇప్పటికే మేము రైపేరియన్ రైటు, మేము 3 టీఎంసీలు ఇట్లా మా ఇంత ఉపయోగించుకుంటున్నాము, మాకు హక్కు మాకు కావాలి అనేది. ఇప్పుడు ఆల్రెడీ ఏం చేస్తున్నారు, దాన్ని చట్టబద్ధత కోసం ఈ నల్లమల్ల సాగరు, పోలవరం కుడి కాలువ ఎడల్పు చేయడము, తాడిపూడిని ఎడల్పు చేయడం, ఇవన్నీ చేసి డిపిఆర్ తయారు చేసి ఇస్తున్నటువంటి ఆంధ్ర ప్రభుత్వము, వీళ్ళు ట్రిబ్యునల్ వచ్చేసరికి మా హక్కు మాకు చట్టబద్ధమైనటువంటి హక్కు మేము ఆల్రెడీ వాడుకుంటున్నాము, మా హక్కు ఇది అని చెప్పి వాదించి నీళ్ళు ఎత్తుకపోయే ప్రయత్నం చేస్తున్నది. దాని కనుక ఇప్పుడున్న ప్రభుత్వం అడ్డుకోలేకపోయినట్లయితే, అడ్డుకోక సహకరిస్తున్నట్టున్నది. ఎందుకు, సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు, బీజేపీ, పవన్ కళ్యాణ్ కలిసి పరిపాలన చేస్తున్నారు. సెంట్రల్లో బీజేపీ ఉన్నది.
ఇక్కడ ఏమైంది, కాంగ్రెస్కు సంబంధించినటువంటిది రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతపరంగా డిఫరెన్స్ ఉన్నప్పటికీ ఇక్కడ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకి అనుంగు శిష్యునిలాగా ఉన్నారు, పూర్తిగా సహకరిస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు గతంలోనే రేవంత్ రెడ్డి అన్నాడు, కృష్ణా గోదావరికి సంబంధించిన మాకు 500 టీఎంసీలు నీళ్ళు ఇచ్చి మీరు ఎన్నైనా పట్టుకుపోండి అనే విషయాన్ని అదే వాదన చేస్తున్నారు. ఆ వాదనే ఇప్పుడు కృష్ణా ట్రిబ్యునల్ ముందు కూడా కొత్తగా వచ్చిన ట్రిబ్యునల్ ఏర్పాటు చేసినటువంటి ట్రిబ్యునల్ ముందు ఆంధ్రాకు సంబంధించినటువంటి లాయర్లు కావచ్చు, ఆంధ్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదన ముఖ్యమంత్రి గారు 500 టీఎంసీలు చాలన్నారండి, మాకు మొత్తం మేము సముద్రంలో పోయే నీళ్ళు వాడుకుంటుంటే వీళ్ళు అబ్జెక్షన్ చెప్పడం ఏంది అనే అంశం మీద వాళ్ళు ఆ కీ పాయింట్ మీదనే వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ బిల్డప్ చేస్తూ వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందుకనే ఇప్పుడు ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు సంబంధించినటువంటి అస్తిత్వంతో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీగానే ప్రజల ముందు ఎస్టాబ్లిష్ అయినటువంటి అంశం. అందుకని తెలంగాణకు సంబంధించినటువంటిది ఆ పార్టీ విధానము, పార్టీకి సంబంధించినటువంటి గైడెన్స్, పార్టీ నాయకులు ఏ రకంగా ప్రజల్లోకి వెళ్ళాలి అనే అంశం మీద పూర్తిగా ఈ నీటి హక్కులకు సంబంధించినటువంటి దాని మీద ప్రధానంగా క్లారిటీ ఇవ్వని ఉన్నారు. మిగతా అంశం ఎలక్షన్స్ ఎట్లా ఇటీవల కాలంలో జరిగిన ఎలక్షన్స్లపై పంచాయతీ ఎలక్షన్లో ఏ రకంగా వస్తుంది, పంచాయతీ ఎలక్షన్లో ఏ రకంగా ఇంప్రూవ్ అయినాం, పార్టీ ఏ రకంగా క్రమంగా ఇంప్రూవ్ అవుతుంది, కాన్ఫిడెన్స్ ఏ రకంగా పెరుగుతుంది, దీంతో మనం ప్రజలు తెలంగాణలో పట్టుందనే అంశము, మనం తప్ప ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు, ఇంకొకటి ఇక్కడ ఏ పార్టీ కూడా తెలంగాణకు సంబంధించినటువంటి హక్కులను కాపాడేటువంటి పార్టీగా మనమే ప్రజల్లోకి మరింత ముందు ఉండాలి అనే అంశాన్ని జనరల్గా పార్టీ అధ్యక్షునిగా పార్టీ నాయకులకు చెప్పే అవకాశం ఉన్నది ఈ అంశాలు. రైట్. ఇక రామూర్తి గారు నమస్కారం అండి. నమస్తే. గడిచిన 26 నెలలుగా బయటికి వెళ్ళని కేసీఆర్ ఈరోజు బయటికి వచ్చారు. అదేవిధంగా హైదరాబాద్ చేరుకున్నారు. రేపు మీ బీఆర్ఎస్ పార్టీ సమావేశానికి సంబంధించి, బీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి సంబంధించి రేపు తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. భవన్లో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఏదైతే బనకచెర్ల ప్రాజెక్టు గురించి కావచ్చు, తెలంగాణలో ఉన్న రైతుల గురించి కావచ్చు, ఆడబిడ్డల గురించి కావచ్చు, వివిధ పథకాల గురించి కావచ్చు, ఇదన్నిటి గురించి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎలక్షన్లో ఒక ఊపు వచ్చింది, దానికి మేమున్నాం సపోర్ట్గా అనేది నినాదం పలికింది అనే దాన్ని ఊహించుకొని ముందుకు వస్తున్నారు. రేపు రాబోయే ఎలక్షన్లకు సంబంధించి కూడా ఇదంతా కూడా ప్రతిపాదకన నేను ఉన్నాను అని చెప్పడానికి, నేను మీకు అండగా ఉన్నానని చెప్పడానికి వస్తున్నారు అనేది బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేదంటే నాయకులు కావచ్చు, అదేవిధంగా చెప్తున్నారు. కానీ నిజంగానే 26 నెలల నుంచి వెళ్ళి ఓన్లీ ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ ఇలా బీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి పెట్టడం, దీంట్లో తాను రావడం, ఇక ముందు సమావేశాలు పెడతారని జనానికి ఒక నివేదిక ఇవ్వనున్నారా? రేపటి ప్రసంగం ఎలా ఉండబోతుంది? ముందుగా ఏదైతే 2 సంవత్సరాలుగా ఫామ్ హౌస్ కే పరిమితమైన మాట నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే గౌరవ కేసీఆర్ గారైతే నల్గొండ మీటింగ్ కూడా రావడం జరిగింది. ఎందుకంటే కృష్ణానది జలాల విషయంలో చేస్తున్న కాంగ్రెస్ అసత్య ప్రచారాన్ని కూడా ఒక మీటింగ్ పెట్టి ఖండించడం జరిగింది. దాని తర్వాత ఎందుకంటే ఇప్పుడు గౌరవ కేసీఆర్ గారి కొంత తొంటి వెనుక కాలు జారి పడి ఇరగడం జరిగింది. దాంట్లో దాదాపు 8 నెలల నుంచి 1 సంవత్సరం రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా కూడా ఎందుకంటే రాజకీయ పరిణితి లేని, గౌరవం లేని, పెద్దలంటే గౌరవం లేని అయితే కాంగ్రెస్ పార్టీ కానీ, అధినాయకత్వం కానీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం చూసాం. ఎందుకంటే అది నోరా లేకపోతే మూసినదా అన్నది కూడా అర్థం కాదు సమ్ టైమ్స్ లో. ఎందుకంటే ఒక రాష్ట్రం తీసుకొచ్చిన వ్యక్తిని, అదే విధంగా ఒక కార్యదీక్ష కలిగిన వ్యక్తిని ఏ విధంగా మాట్లాడాలో అయితే ఫామ్ హౌస్ అని పదే మాట్లాడుతున్న అయితే కాంగ్రెస్ నాయకులు కూడా వాళ్ళ అఫీషియల్ పేజ్ లోనే, ఎందుకంటే వాళ్ళ అఫీషియల్ పేజ్ లోనే ఫామ్ హౌస్ పాలన కావాలా లేకపోతే ప్రజాపాలన కావాలంటే జనాలు చెప్పుతో కొట్టి తీర్పించారు. ఎందుకంటే మాకు ఫామ్ హౌస్ పాలన కావాలి, గౌరవ కేసీఆర్ గారి పాలన కావాలంటారు. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి పదే అసెంబ్లీకి రా అని ఆయన విలువడం ఏంటంటే గౌరవ కేసీఆర్ ఎప్పుడు రావాలో అప్పుడు ఆయనకు తెలుసు. అదేవిధంగా ప్రజలు కోరుకుంటే నాయకుడు బయటకు వస్తాడు తప్ప ఒక రాజకీయ కోణంతో, ఒక పగ ప్రతీకారంతో వచ్చినా, నిన్ను గద్దదించడానికే వచ్చినా, నిన్ను అవమానపరచడానికే వచ్చినా అని పదే ఏదైతే మాట్లాడుతున్నా అయితే రేవంత్ రెడ్డిని రాజకీయ పరిణితి లేదు, ఆయనకు అంత సీన్ కూడా లేదు. ప్రజలు కూడా ఏం కోరుకుంటున్నారంటే చాలా సందర్భాల్లో నేను కూడా బయట తిరిగినప్పుడు ఏందమ్మా ఇప్పుడు ఏంటి పరిస్థితి అని మాట్లాడినప్పుడు వాళ్ళు ఆయన దగ్గర ఆయన ముందు మాట్లాడడం కరెక్ట్ కాదు. వాస్తవం చెప్పాలంటే గౌరవ కేసీఆర్ కు ఆయనకు జమీన్ ఆస్పాలకు తెడుకున్నది, అదేవిధంగా నక్కకు నాగలో కనుకుని తేడా ఉన్నది. రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించే వ్యక్తి దగ్గర పోయి మాట్లాడితే బాగుంటది కానీ రాష్ట్రం గురించి కానీ. ఇంకోటి ఏంటంటే గౌరవ కేసీఆర్ గారికును అదే విధంగా రేవంత్ రెడ్డికి తేడా ఏంటంటే గౌరవ కేసీఆర్ కు వాస్తవంగా చెప్పాలంటే నేల మీద ప్రేమ ఉన్నది, అదే రేవంత్ రెడ్డికి భూమి మీద ప్రేమ ఉన్నది. నేల మీద భూమి మీద తేడా ఉంటుంది. ఎందుకంటే భూముల మీద జాగల మీద ప్రేమ ఉన్న అయితే రేవంత్ రెడ్డి,
ఏ విధంగా వాళ్ళ అన్నదమ్ములు ఏ విధంగా అరాచకాలు చేస్తున్నారో, హైదరాబాద్ భూములను ఎట్లా కొల్లగొడుతున్నారు, అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ఏ జిల్లాలో అయినా కూడా ఏ భూమి అయితే లిటిగేషన్ ఉన్న భూములు ఎవరంటే కొండాల రెడ్డి లేకపోతే ఇంకా తిరుపతి రెడ్డి మాట వినబడుతున్నది. అదే విధంగా వీళ్ళ సచివాలయాన్ని మొత్తం కంప్లీట్ గా కమిషన్ల దుకాణం చేసిండ్రు. అది విదితం. ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్యేనే డైరెక్ట్ ఒక మంత్రి వస్తుంటే 30% గాడు వస్తున్నాడు అని క్లియర్ గా చెప్పడం. ఇంతకుముందు బీజేపీ మిత్రులు మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల గురించి తెలంగాణలో గౌరవ కేసీఆర్ గారు ఏం చేసిండు, ఓకే ఫామ్ హౌస్ అని మళ్ళీ మాట్లాడు. ఫామ్ హౌస్ ల గురించి మాట్లాడితే అందరు నాయకులకు ఫామ్ హౌస్ ఉంటాయి. ఫామ్ హౌస్ కి అదే విధంగా హౌస్ కి తేడా ఏంటంటే, ఫామ్ అంటే వ్యవసాయం ఉంటది. ఆ వ్యవసాయం చేసుకునే కుటుంబం, ఆ వ్యవసాయం గురించి ఆలోచించేవాడు, అదే విధంగా రైతుల గురించి ఎక్కువ ఆలోచించిన ఏకైక నాయకుడు అయితే గౌరవ కేసీఆర్. ఎందుకంటే దేశంలో రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, సకాలంలో ఎరువులు లేవు. కానీ గౌరవ కేసీఆర్ గారు 9.5 ఏళ్ల పాలనలో ఎక్కడ కూడా అన్యాయం జరగలేదు. రైతులకు అండగా ఉన్నాడు. 24 hours ఫ్రీ కరెంట్ ఇచ్చిండు. అదే విధంగా ఒక రైతు చచ్చిపోతే 5 లక్షల భరోసా ఇచ్చి ఆదుకున్న నేత. అదే విధంగా రైతుకు ఒక సాయం, రైతుకు సాయం అందించిన గొప్ప వ్యక్తి అయితే గౌరవ కేసీఆర్ గారు. అదే విధంగా నీళ్ల మీద, నిధుల మీద, ఉద్యోగాల మీద మీరు ఏం చేసిందంటే నేను లెక్కల పత్రాలతో చెప్తా అండి. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత నీళ్లు, నిధులు, నియామకాల మీద వచ్చింది కాబట్టి ముఖ్యంగా నీళ్లు. ఎందుకంటే కృష్ణా నది కానీ, అదే విధంగా గోదావరి నది కానీ, గోదావరి నది 750 కిలోమీటర్లు అయితే మన తెలంగాణలో ప్రవహిస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఏర్పడక ముందే ఏదైతే 1486 టీఎంసీల వాటర్ అందులో ఉంటుంది. మిగులు జిల్లాల విషయం తర్వాత మాట్లాడదా. ఏదైతే తక్కువగా రావాల్సిన 1486 టీఎంసీలు తెలంగాణ ప్రాజెక్టు ఇంత వాడుకోవాలి, ఆంధ్ర ప్రాజెక్టు ఇంత వాడుకోవాలని ఒక లెక్కలు, పత్రాలు అయితే గత ప్రభుత్వాలు అయితే ఒప్పందాలు ఉన్నాయి. ఆ ఒప్పందం ప్రకారం ఏదైతే 518 టీఎంసీలు ఏదైతే ఆంధ్రకు పోవాలి, అదేవిధంగా 968 టీఎంసీలు మనం వాడుకోవాలి. కానీ ఆంధ్రప్రదేశ్ ఏం చేసిందంటే, ఏదైతే ముఖ్యంగా తెలంగాణ ఏర్పడక ముందు దాదాపు దశాబ్దాలుగా వాళ్ళే పరిపాలన కాబట్టి ఒక్క ప్రాజెక్టు కూడా గట్ట 750 కిలోమీటర్లు అయితే ఎస్ఆర్ఎస్పి తర్వాత మళ్ళీ ధవళేశ్వరం దాకా ఒక్క ప్రాజెక్ట్ కట్టుకోలేదు మొత్తం. ఎందుకంటే ఆంధ్రాకు నీళ్లు తరలించకపోయిన తెలంగాణకు అన్యాయం జరుగుతున్న విషయంలో, అదేవిధంగా కృష్ణ, అదేవిధంగా గోదావరి మీద నీటి వాటాల విషయంలో అన్యాయం జరుగుతుంటే గౌరవ కేసీఆర్ గలమెత్తి అసెంబ్లీలో, అదేవిధంగా తెలంగాణ చిన్న పిల్లగాళ్ళ నుంచి ఏదైతే సంఖలో ఉన్న పిల్లగాళ్ళ నుంచి పండు ముసలవ్వ దాకా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఆ విషయంలోనే ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఉత్తగ కూర్చోలేదండి. ఎస్ఆర్ఎస్పి తర్వాత ఏదైతే వాస్తవంగా ఎల్లంపల్లికి దానికి ముందు కొంచెం ఏంటంటే వాస్తవంగా చెప్పాలంటే సదర్మట్, దాని తర్వాత ఎల్లంపల్లి తర్వాత ఏదైతే సుందిల తర్వాత అన్నారం తర్వాత మేడిగడ్డ తర్వాత సమ్మక్క సాగర్, దాని తర్వాత సీతమ్మ సాగర్, ఇలాగ 99,068 టీఎంసీలు మనం వాడుకోనికి ప్రయత్నం చేసినాం. ఇంకా మనం వాడుకునేది దానిలో సగం కూడా వాడుకోలేదు, ఇంకా వాడుకోవాలి. కానీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేడిగడ్డ రిపేర్ చేయరు, దాన్ని రాజకీయంగా యూజ్ చేసుకుంటారు. ఈ రోజు ఆంధ్రజ్యోతిలో మీరు చూడొచ్చు క్లియర్ గా. ఎందుకంటే ఎల్ఎన్టీ మీద మేము లీగల్ యాక్షన్ తీసుకుంటున్నాం, కాళేశ్వరం కుంగనానికి ముఖ్య కారణం ఏదైతే ఎల్ఎన్టీ అని క్లియర్ గా ఆంధ్రజ్యోతిలో ఇక వాళ్ళ పేపర్. ఎందుకంటే ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ పుట్టినప్పటి కాంగ్రెస్ రాయలేదు. మీరెందుకు మాట్లాడుతున్నారండి? నుమాన్ గారు రాసుకోండి, తర్వాత మాట్లాడండి. ఏం సంబంధం అన్నా చెప్తారు, తర్వాత మాట్లాడతారు. మీరు మాట్లాడుకోండి, ఒక నిమిషం ఆగండి. ఎందుకంటే అదే కృష్ణా నది గురించి కూడా, ఎందుకంటే ఇంకో చాలా విషయాలు. ఎందుకంటే ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో అయితే కృష్ణా నది నీటి వాటర్ల విషయంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి ఇంకోటి ఏంటంటే 4 రాష్ట్రాలు ఉంటాయి, ఒక రాష్ట్రానికి ఉండదు. ఏదైతే కృష్ణా నది, ఈ 4 రాష్ట్రాలను కేంద్రం పిలిచింది. ఏదైతే జూన్ 15 ఏదైతే 2015 జూన్లో 18, 19 తారీఖులో ఏదైతే నీటికి సంబంధించిన అంతర్రాష్ట్ర సంబంధించి అయితే వివాదాలు ఉంటే వాటిని పరిష్కరించడానికి కేంద్రం పిలిస్తే ఏదైతే వాస్తవంగా మన దగ్గర నుంచి కూడా ఏదైతే గౌరవ ఏదైతే కేసీఆర్ గారు మన అయితే ఈఎన్సీలను వాళ్ళని కూడా పంపడం జరిగింది. ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే ఇది కూడా, ఎందుకంటే ఒక 1 year చెప్తా, మొత్తం పూర్తిగా వినండి మీరు. నుమాన్ గారు ఓపిక పట్టండి, ఎందుకంటే నీటి విషయం, తెలంగాణ ఖనీల విషయం నేను మీరు చెప్తా వినండి. ఏదైతే వాస్తవాలు ఏంటంటే ఈ మినిట్స్, ఎందుకంటే ఈ రోజు ఏదైతే నీటికి సంబంధించి అంతర్రాష్ట్రానికి సంబంధించి ఏదైతే మీటింగ్ అయిందో ఆ మినిట్స్ అవుతాయి. ఎందుకంటే మినిట్స్ ఇప్పటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బయట పెట్టకుండా మీరు సంతకం పెట్టిళ్ళు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు ఏదైతే 512 టీఎంసీలు, తెలంగాణకు ఏదైతే 299 టీఎంసీలకు సంతకం పెట్టాలంటే అది టెంపరీ మెజర్స్. ఎందుకంటే అంతకుముందు అయితే వివాదం ఉన్నదో ఆ వివాదం, అంతకుముందు ఏదైతే నీటి పంపకం ఉన్నదో అదే విధంగా కొనసాగుతుంది. 2015లో ఏదైతే మీటింగ్ అయిన తర్వాత 2016లో ఏదైతే దీన్ని తుది నివేదిక వచ్చే ఛాన్స్ ఉన్నది కాబట్టి ఓన్లీ 1 year కి ఏదైతే మీకు పేరాలు కూడా చదివిస్తాయి. ఎందుకంటే మినిట్స్ ది చాలా ఇంపార్టెంట్. ఫిఫ్త్ పేరా ఇట్ వాజ్ అగ్రీడ్ ఇన్ ద మీటింగ్ దట్ ఇట్స్ ఫిగర్ షేర్స్ ద 2 states మెన్షన్డ్. ఇదైతే
Therefore, project related issues were discussed. The following work agreements Ramurthy for garu, the Ramurthy garu. water year 2015-16. Ramurthy Only garu, were agreed Ramurthy as garu. a temporary measures. Only for 1 year అని ఇది రామూర్తి గారు, రామూర్తి గారు. ఒక నిమిషం ఆగండి, మీరు పూర్తిగా మాట్లాడివ్వండి. అదే విధంగా ఏదైతే ఉద్యోగాలకు సంబంధించి కూడా అసత్య ప్రచారం, ఎందుకంటే తెలంగాణ రాకముందు ఏదైతే ఉద్యోగాల విషయంలో ఏ విధంగా అన్యాయం జరిగింది అన్నది కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉమ్మడి పాలనలో ఏ విధంగా అన్యాయం చేసింది అన్నది కూడా వాళ్ళకు కూడా తెలుసు. ఏదైతే ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది 2,32,308 ఉద్యోగాలు మేము ఉన్నప్పుడు, అదే విధంగా నోటిఫికేషన్ వేసిన 2,02,735 ఉద్యోగాల నోటిఫికేషన్, అదే విధంగా పూర్తి చేసిన ఉద్యోగాలు 1,60,083 ఉద్యోగాలు మేము ఇచ్చిపోయినాం. అదే విధంగా ప్రైవేట్ రంగంలో అబద్ధాలు ఎక్కడి లెక్కలు ఇవి. ఇక మీరేమి ఇచ్చిండ్రు? ఒక నిమిషం ఆగండి, మీరు తర్వాత మాట్లాడతారు. మీ లెక్కలు మీరు చెప్పండి బ్రదర్, ఒక నిమిషం ఆగండి, మీ లెక్కలు మీరు చెప్పండి. అదే విధంగా ప్రక్రియ కొనసాగుతున్నాయి. ఇంకా మిగతా వదిలిపెట్టిపోయిన నోటిఫికేషన్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కూడా 42,652 ఉద్యోగాలు ఇంకా పెండింగ్ లో ఉంటే వీళ్ళు వచ్చి 61,000 ఉద్యోగాలని ఎవరికో పుట్టిన బిడ్డను, మీ వాస్తవం చెప్పాలంటే ఎవరో సంసారం చేస్తే పుట్టిన బిడ్డను వాళ్ళ బిడ్డ అని చెప్పుకుంటారు. అదే విధంగా అయితే ప్రైవేట్ రంగంలో, ఐటీ రంగంలో, అదే విధంగా వివిధ కార్మిక రంగంలో 23 లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చి దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన మేము ఏదైతే గౌరవ కేసీఆర్ గారిని ఎట్లా పడితే అట్లా ఏది నోటికి ఏది వస్తే తంతం గుర్తు గీదాంటి చరిత్ర. ఇంకోటి ఏంటంటే అప్పుల గురించి కూడా లాస్ట్ ముచ్చట ఏం మాట్లాడదాం, ఎందుకంటే తెలంగాణ అప్పుల గురించి కూడా క్లియర్ తెలవాలి. మిగులు రాష్ట్రంగా ఇచ్చినాం, అప్పులు లేకుంటే ఇచ్చినాం, అప్పులు లేకుంటే ఇవ్వలేదు రాష్ట్ర సన్యాసులని మరొకటి చెప్తున్నాను. ఎందుకంటే 75,577 కోట్ల అప్పుతో తెలంగాణ రాష్ట్రాన్ని మనకి ఇచ్చిన తర్వాత మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉండే అని కూడా చెప్తా. ఎందుకంటే అప్పటికిప్పటికి చాలా తేడా అండి. ఇప్పుడు నిధుల విషయంలో కూడా చెప్పాను, ఎందుకంటే నిధుల విషయంలో కూడా 2014లో 1,24,104 ఉన్న పర్ క్యాపిటల్ ఇన్కమ్ ను 2024 వరకు 3,47,299 తీసుకొచ్చిన గనుడు కేసీఆర్ గారు. అదే విధంగా మేము తీసుకొచ్చిన అప్పు కూడా చెప్తాం 3,50,000. ఇది నేను చెప్పలేదు, 3,50,000 కోట్లు ఏదైతే గౌరవ ఏదైతే రఘునందన్ గారు పార్లమెంట్ లో అడిగిన క్వశ్చన్ కి పార్లమెంట్ లిఖితపూర్వకంగా ఇచ్చింది. అవసరమైతే మీరు ఇప్పుడు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అదే విధంగా తెలంగాణ ఒక అప్పుల రాష్ట్రంగా 75,577 కోట్లతో మనకి ఇస్తే దాన్ని మేము వాస్తవం చెప్పాలంటే 4.5 అంటే వాస్తవంగా రామూర్తి గారు ఇప్పుడు ఒక్క నిమిషం నుమాన్ గారు కాదు, ఒక్క నిమిషం ఆగండి. నుమాన్ గారు కాదు, మీరు కంప్లైంట్ చేశారు ఇవన్నీ చెప్పారు. నేను 2 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడు, ఎందుకంటే చెప్తా వినండి. ఇప్పుడు 2 నిమిషాలుగా మీకున్న టైం నేను చెప్తాను కానీ ఒక్క నిమిషం వినరా? నా మాట కూడా వినరా? ఒక్క నిమిషం నా మాట కూడా వినరా మీరు? విషయం ఏంటంటే నేను అడిగేదానికి మీరు సమాధానం క్లారిటీకి ఇవ్వండి. ఎందుకంటే నేను అడిగింది రేపు కేసీఆర్ గారు సభ ఏదైతే బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో మాట్లాడవలసిన మాటలు ఎలా ఉండబోతున్నాయి, తెలంగాణ ప్రజలకు ఏ రకంగా ఉండబోతున్నాయి అని మాత్రమే చెప్పండి స్పష్టంగా ఒక 2 నిమిషాలు. బీజేపీ ఇవంతా ఏం చదివినాడు? మరి బీజేపీ ఇవంతా ఏం చదివిండు? అప్పుల గురించి ఏం చదివిండు? అదే విధంగా తెలంగాణ ఫామ్ హౌస్ గురించి ఏం చదివిండు? నేను అదే చెప్తున్నా, వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన లాస్ట్ డే. నేను తర్వాత కేసీఆర్ గారు ఏం చెప్తారో చెప్తా. ఎందుకంటే 24 నెలల్లో, ఎందుకంటే రామూర్తి గారు ఎస్ మీరు కంటిన్యూ చేసే ముందు ఎస్ రామూర్తి గారు చెప్తా వినండి. వీళ్ళు జీతాలు ఇతర సంక్షేమం 3 లక్షల కోట్లు తీసేసిన 7 లక్షల కోట్లు ఉండాలండి ప్రభుత్వం దగ్గర. ఎవరిని పెడుతున్నారు 7 లక్షల కోట్లు? ఎవరి ముక్కులో పెడుతున్నారు? 7 లక్షల కోట్లు మోడీకి ఇస్తున్నాడా, లేకపోతే అమిత్ షాకి ఇస్తున్నాడా, లేకపోతే రాహుల్ గాంధీ మొన్న వచ్చినప్పుడు? రైట్ రామూర్తి గారు ఓకే నుమాన్ గారు రుమాన్ గారు మేము అడిగేది మిమ్మల్ని మీ వరకే వస్తుంది. ఒక్క నిమిషం. ఎస్ నూమన్ గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇప్పటి వరకు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, ఎందుకంటే కేసీఆర్ గారు ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు, అసెంబ్లీకి రమ్మన్నా రావట్లేదు, మాట్లాడట్లేదు. ఆయన పెద్ద మనసు చేసుకొని పెద్ద మనిషికి వచ్చి ఇదివరకు 9.5 సంవత్సరాలు ఏళ్ళ వ్యక్తి కావచ్చు, గవర్నమెంట్ ఏం చేస్తుంది, నిజంగానే పార్టీ ఏం చేస్తుంది, ఒకవేళ ఆయన సలహాలు సూచనలు ఇద్దామంటే కూడా రావట్లేదు. ఇక ఆయన పార్టీకి కాదు ఆయన ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు అన్నారు. కానీ ఈరోజు మాత్రం అతను హైదరాబాద్ చేరుకొని రేపు ఏదైతే ఎర్రబెల్లి నుంచి వెళ్ళి ఫామ్ హౌస్ నుంచి వెళ్ళి ఆల్రెడీ హైదరాబాద్ చేరుకున్నారు, రేపు బీఆర్ఎస్ఎల్పీ సమావేశానికి ఉన్నాడు. రాబోయే నిధుల్లో ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది అంటారు. ఎలా చూడొచ్చండి మరి మీరు? ఒకటండి, వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ యాజ్ వెల్ యాజ్ ఆల్ ద ప్యానెల్ మెంబర్స్ అండ్ ఆల్ ద వ్యూవర్స్ అండి. ఏదైతే వీరు మాట్లాడుతున్నారో కేసీఆర్ గారు రేపు వస్తున్నారని ఈ యొక్క రాద్ధాంతం చేసే ఒక ప్రక్రియ జరుగుతున్నదో, వారు ఇక్కడ హైదరాబాద్కి వచ్చిండ్రు, రేపు ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ పెట్టుకున్నారు. బరాబర్ పెట్టుకోవచ్చు, వారు గౌరవాధ్యక్షులు, వాళ్ళు పెట్టుకోవచ్చు, దాన్ని ఎవరు ఆపడం లేదు. నేను ఒక విషయం చెప్పదలుచుకుంటున్నా,
నాకు తెలియదండి మొత్తం ప్రపంచంలో ఏ ఒక్క మందు ఏ ఆల్కహాల్ దొరుకుతుందో 2 సంవత్సరాలు మత్తులో ఉండేటువంటి ఏ ఆల్కహాల్ దొరుకుతుందో మరి ఏ ఇంపోర్టెడ్ ఆల్కహాల్ తెచ్చుకున్నాడో నాకైతే తెలియదు. మత్తు వదిలింది కాబట్టి ఆయన వస్తున్నా అని చెప్పేసి ప్రత్యక్షం అయ్యే ప్రయత్నం చేపిస్తున్నాడు. సరే వ్యక్తిగతంగా మాట్లాడకు రామూర్తి గారు, నువ్వు ట్రావెల్ చేస్తున్నావు, నువ్వు లిక్కర్ గురించి మాట్లాడకు. రామూర్తి గారు 7 అన్నదమ్ములు 2 అన్నదమ్ములు తాగి చచ్చిపోయిండు. రేవంత్ రెడ్డి అయ్య కూడా తాగి చచ్చిపోయిండు. ఒక్క నిమిషం రామూర్తి గారు ఒక్క నిమిషం రామూర్తి గారు ఒక్క నిమిషం రామూర్తి గారు మత్తు దిగిందని మాట్లాడతావు. మీ మత్తు దిగింది. రామూర్తి గారు ఒక్క నిమిషం మాట్లాడాలి. వ్యక్తిగతంగా మాట్లాడు. చిప్పుతాం చీరుతాం ఏమనుకుంటున్నావు కానీ ఏం మాట్లాడుతున్నావు? రామూర్తి గారు ఒక్క నిమిషం రామూర్తి గారు ఒక్క నిమిషం ఆగండి మీరు. రామూర్తి గారు వినండి, నేను ఇప్పుడు ఏమంటున్నాను అని అంటే వారు ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కి రాబోతున్నారు. సరే, వారు ఉన్నంత కాలంలో 2 సంవత్సరాల్లో వారి ముద్దు బిడ్డ అయినటువంటి సుపుత్రురాలైనటువంటి కల్వకుంట్ల కవిత గారిని పార్టీలో నుంచి గెంటేసినారు. వారే వచ్చేసేసి బయట సర్టిఫై చేసి ఆవిడ చెప్తున్నది మా నాన్న దొంగ, మా అన్న దొంగ, మా మామ దొంగ, మా బావ దొంగ, మా సంతోష్ దొంగ, మా దయ్యాల దొంగలు అని చెప్పేసి రేవంత్ రెడ్డి దొంగ అని కూడా చెప్పింది. ఒక్క నిమిషం రామూర్తి గారు మీరు ఆగండి ఒక్క నిమిషం. రామూర్తి గారు ఒక్క నిమిషం. నుమన్ గారు ఒక్క నిమిషం. నుమన్ గారు ఒక్క నిమిషం. రాజమౌళి గారు మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? ఇక్కడ వ్యక్తిగత ఒక్క నిమిషం. నుమన్ గారు ఒక్క నిమిషం. ఒక్క నిమిషం ఆగండి. రామూర్తి గారు మళ్ళీ చెప్తున్నా, ఎవరు వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడినా కానీ ఇక్కడ నేను తీసుకోబడదు. విషయం చెప్తున్నా, ఎవరో ఒక్కరే మాట్లాడండి. రామూర్తి గారు మీకు చాలా సార్లు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒకరు మాట్లాడిన మీకు అవకాశం ఇచ్చారు, మీరు మాట్లాడేటప్పుడు ఎవరు కూడా మాట్లాడరు. అది నేను ఆపేస్తా. ఒక్క నిమిషం, అది నేను ఆపేస్తా. తెలంగాణలో రోజమును ఎవడైనా మాట్లాడతాడు. ఏం మాట్లాడుతున్నాడు? పర్సనల్ గా మాట్లాడుతున్నాడు కేసీఆర్ గురించి. ట్రావెల్ చేసుకుంటూ వస్తున్నావు, తాగకుండా రా. ఫస్ట్ నువ్వు ట్రావెల్ చేసుకుంటూ వస్తున్నావు, తాగకుండా రా బాబు. నేను ఇంతసేపు ఓపికతో విన్నాను. డ్రైవర్ కూడా తాగేకు. రామూర్తి గారు డోంట్ సైలెంట్ ప్లీజ్. రామూర్తి గారు ఆగండి, మీరు ఆగండి. రామూర్తి గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. రామూర్తి గారు ఆగండి మీరు. పర్మనెంట్ గా అక్కడ ఉంటారు. నేను ఏ విషయం మాట్లాడుతున్నాను అని అంటే నుమర్ గారు పర్సనల్ గా పోకుండా మీరు కంటిన్యూ చేయాలి. పర్సనల్ గా పోకండి. ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఏదైతే జరుగుతున్నదో వారు నది జలాల గురించి, వాటర్ గురించి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి వారు మాట్లాడతారని చెప్పేసి మీడియాకి ఏదైతే ఫీలర్స్ వదిలినారో నేను దాని గురించి మాట్లాడబోతున్నాను. ఐ నీడ్ అన్ అన్ఇంటరప్టెడ్ టైం ప్లీజ్. వారు కృష్ణా గోదావరి జలాల గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ఒకటే వారిని ప్రశ్నిస్తున్నాను. పాలమూరు రంగారెడ్డి ఎందుకు కంప్లీట్ చేయలేకపోయినారు? దిండి ఎందుకు కంప్లీట్ చేయలేకపోయినారు? వారు అదే విధంగా కోయిల్ సాగర్ ఎందుకు కంప్లీట్ చేయలేకపోయినారు? సీతారామ ఎందుకు కంప్లీట్ చేయలేకపోయినారు? పాలమూరు రంగారెడ్డి అనేది 2015లో అప్రూవ్ అయినప్పుడు, డిపిఆర్లు వచ్చినప్పుడు 2020లో కంప్లీట్ చేయాల్సింది పోయి వారికి మహబూబ్ నగర్ అంటే, పాలమూరు అంటే వారికి సవత తల్లి ప్రేమ, అందుకే వారు కంప్లీట్ చేయలేదు. వారు అధికారంలో దాని తర్వాత ఇంకో 3 సంవత్సరాలు గడిచినారు, అయినా సరే వారు కంప్లీట్ చేయలేదు. మహబూబ్ నగర్, నల్గొండ, అదే రకంగా ఆదిలాబాద్, ఈ 3 జిల్లాల్లో ఈ రోజు వాటర్ స్కేర్సిటీ ఉంది. డ్రాట్ ప్రోన్ రీజియన్స్ గా ఉన్నాయి. వాటి కోసం ఏం చేసినారు? ఈ యొక్క ప్రాజెక్ట్స్ గురించి నేను ఏదైతే మాట్లాడుతున్నానో, దిండి గాని, దేవాదుల గాని, కోయిల్ సాగర్ గాని, సీతారామ గాని, ఇవి ఎందుకు కంప్లీట్ చేయలేదు 10 సంవత్సరాలు? ఇప్పుడు షేర్ గురించి నేను మాట్లాడుతున్నా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఈ ఏదైతే మనకి రివర్స్ ఇక్కడ మన దగ్గర నుంచి పోతున్నాయో దాని వల్ల 34% తెలంగాణకి, 66% ఆంధ్రప్రదేశ్ కి అని చెప్పేసి వారు ఆనాడు నిర్ణయిస్తే దానికోసం ఉద్యమించాల్సింది పోయి ఈయన అధికారంలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి
ఈయన పోతిరెడ్డిపాడి జరుగుతున్నప్పుడు ఎక్కడ పోయినాడు అని చెప్పేసి నేను అడగదలుచుకుంటున్నా. ఈ రోజు ఆయనని ప్రజలు ఫామ్ హౌస్ కి పంపించారు కాబట్టి నిద్రలేచి నేను మళ్ళా ఉద్యమం చేస్తా, నేను బాడీ వినిపిస్తా అని చెప్పేసి మాట్లాడితే ప్రజలు ఏ విధంగా నమ్మాలి అని చెప్పేసి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. నేను 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే మాకు 299 టీఎంసీ రావాలో దాంట్లో ఓన్లీ 230 టీఎంసీ వస్తున్నప్పుడు ఎందుకు గలం ఎత్తలేదని నేను అడుగుతున్నా. నేను బచావత్ ట్రిబ్యునల్ ఏదైతే ఫైనల్ అవార్డు ఇచ్చిందో దానిని ఇంప్లిమెంట్ చేయాల్సింది పోయి, దాని గురించి మాట్లాడాల్సింది పోయి, దాని గురించి ఏం చేయలేకపోయినారు. కృష్ణా ట్రిబ్యునల్ గురించి నేను మాట్లాడుతున్నాను. దాంట్లో వచ్చినటువంటి ఫైనల్ డిగ్రీ ఈ రోజు వరకు ఇంప్లిమెంట్ చేయించలేకపోయినారు. ఫైనల్ డిగ్రీ ఎప్పుడు వచ్చిందండి? బీజేపీ అరే నోమాన్ గారు ఫైనల్ డిగ్రీ ఎప్పుడు వచ్చింది? ఫైనల్ డిగ్రీ ఏందో చెప్పండి. రామూర్తి గారు ఒక్క నిమిషం. ఫైనల్ డిగ్రీ చెప్పానండి. లేదండి ప్రజలకు అబద్ధాలు చెప్తే కాదండి. ఫైనల్ డిగ్రీ ఎప్పుడు వచ్చింది చెప్పానండి. ఇంకా తీర్పు పెండింగ్ లో ఉన్నది. మాట్లాడి ఒక్క నిమిషం మాట్లాడని అండి, చెప్తారు మాట్లాడని అండి. మాట్లాడుతున్నా ఏంటిది పద్ధతి? మరి మధ్యలో నువ్వు ఎందుకు వచ్చినా నేను మాట్లాడతాండి. అరే మళ్ళీ అదే మాట్లాడతారు ఏంటండి? కంటిన్యూ నోమాన్ గారు కంటిన్యూ చేయండి. ఉంటూ వారు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ లో, వారు జిఎస్టీ టైంలో, డిమానిటైజేషన్ లో వారు మోడీని కీర్తించి వారు ఏ రకంగా అయితే బీజేపీతో కలిసి మెలిగారు లోకమంతా చూసింది. అటువంటి వ్యక్తి ఏనాడు కూడా కేంద్రం మీద ఈయన గలమెత్తలే, ఏనాడు కూడా అడగలేదే తెలంగాణ ప్రయోజనాల గురించి, తెలంగాణ ప్రాజెక్టుల గురించి, తెలంగాణకి నిధుల గురించి. వీళ్ళు ఉద్యోగాల గురించి ఏదైతే మాట్లాడుతున్నారో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారండి. ఒక్కసారైనా గ్రూప్ 1 నోటిఫికేషన్, గ్రూప్ 2 నోటిఫికేషన్, గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇప్పుడు ఒక్క నిమిషం అండి. రామూర్తి గారు పేపర్ లీకులు చేసి అంత దౌర్భాగ్యమైన పరిస్థితిని మీరు పంపిన కుక్కలే కదా, ప్రశ్న పట్టించిండ్రో మీరు పంపిన కుక్కలే కదా. పేపర్ లీక్ చేసిందే మీరు కదా, కుట్ర చేసి. తెలంగాణలో రామూర్తి గారు లేదండి, ఈయన కూడా వచ్చిండు మధ్య, ఆయన కూడా అర్థం కావాలి కదా. ఏ రకంగా దోచుకున్నదో అంతా చూసిండ్రు. నేను ఇప్పుడు ఒకటే విషయం తెలుస్తున్నా. లెట్ మీ కంక్లూడ్ ప్లీజ్. నేను ఒకటే హితవు పలుకుతున్నా. పెద్ద ఆయన రేపు వస్తా అంటున్నారు, రండి మాట్లాడనివ్వండి. నేను కోరుకుంటున్నా ఆయనకి సోయి వచ్చిందని చెప్పేసి ఆ అహం ఏదైతే ఉందో, ఆ ఆరోగ్యన్స్ ఏదైతే ఉందో అది తగ్గిందని నేను భావిస్తున్నా. వారు వచ్చి ప్రజలకి మేలు చేస్తారని చెప్పేసి, మేలు చేసే విధంగా మాట్లాడతారని చెప్పేసి, ఒక నిర్ణయాత్మక ప్రతిపక్షంలో ఉంటారని చెప్పేసి నేను భావిస్తున్నా. వారు నెలకి 4.5 లక్షల రూపాయల జీతం తీసుకుంటూ ఫామ్ హౌస్ లో నిద్రపోతూ ఏ రకంగా 5 లక్షల కోట్ల ఆస్తి మింగిన వాళ్ళు 5 లక్షల కోట్ల ఆస్తి మింగుతున్నారు. నేను భావిస్తున్నా. అసెంబ్లీలో అపోజిషన్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి 5 లక్షల కోట్లు, 4 లక్షలు ఎక్కడ, 5 లక్షల కోట్లు ఎక్కడ? తారీఖున జరగబోతున్నది 27వ తారీఖున అసెంబ్లీ సెషన్ జరిగినప్పుడు ఆయన అసెంబ్లీకి వస్తాడని చెప్పేసి నేను ఒకటే మాట చెప్తున్నానండి. ఇది ప్రజా డబ్బండి, ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి జీతాలండి. మీరు జీతగాళ్ళు లాగా పనిచేయాలా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలా, అప్పుడు ప్రజలు ఆశీర్వదిస్తారు. అంతేగాని నేను డబ్బులు తీసుకుంటా, నాకు అన్ని పవర్స్ కావాలా, నా ఇష్టారాజ్యంగా చేస్తా అంటే ప్రజలు న్యాయ నిర్ణేతలండి. ప్రజలు ఎవరు గవర్నమెంట్ లో ఉండాలా, ఎవరిని ఇంటికి పంపించాలా అని చెప్పేసి చాలా చైతన్యవంతమైన ప్రజలు తెలంగాణ ప్రజలండి. వీరు ఈ రకంగా మాట్లాడడం వల్ల వీరు తెలంగాణలో ఏమేం చేసిన 10 సంవత్సరాలు లిస్ట్ తీసుకొచ్చి చెప్తుంటే ఇన్కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ లిస్ట్ కూడా నా దగ్గర ఉందండి. దేవుడు కూడా తెలంగాణ పౌరుడు కాళేశ్వరం అన్నది కల్పదాయిని 20 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి, 40 లక్షల ఎకరాల కోసం కట్టినాం. నీకు నాలెడ్జ్ లేదు, నీళ్ళ గురించి తెలియదు. అసలు ఇంకోటి ఏంటంటే కృష్ణా ట్రిబ్యునల్ గురించి కూడా తెలియదు, జిఆర్ఎంపీ గురించి తెలియదు. రామూర్తి గారు ఒక్క నిమిషం ఆగండి, కంప్లీట్ చేయండి. ఒక్క నిమిషం ఆగండి. ఈ రకంగా తెలంగాణలో ఏదైతే ప్రాజెక్ట్స్ కట్టిల్లో మాట్లాడితే వీళ్ళు రివిజన్ అరే మిత్రమా, నేను ఇంకా డ్రాప్ అయిపోతాను. ఈ పద్ధతి కాదు మిత్రమా, నేను ఐమ్ టెల్లింగ్ యూ. రామూర్తి గారు పదే మధ్యలో ఎందుకంటే మీ దాంట్లో అప్పుడు అతన్ని మాట్లాడని ఏంటంటే ఇంతకుముందు మిత్రులు మాట్లాడినప్పుడు ఎవరు అడ్డం రాకపో పదే అడ్డం వచ్చిండు, పదే నేను మాట్లాడుతుంటే పదే అడ్డం వచ్చిండు. సమాధానం చెప్పే రకంగా రామూర్తి గారు దానికి
సమాధానం. అరే తండ్రి వయసు ఉన్న కేసీఆర్ గారిని కూడా ఎట్లా మాట్లాడుతుంటే మాట్లాడి ఊకుంటే కూర్చోవాలా అండి? తప్పు కదా అండి? సరే మీరు కూడా బోధించారు కదా, మీరు కూడా బోధించారు రామూర్తి గారు, గుర్తుందా? కుక్కలని మాట్లాడారు ఐఏఎస్ అధికారులను కూడా, అది గుర్తు పెట్టుకోండి ఫస్ట్ మీరు. ఎప్పుడు ఐఏఎస్ లో ఉన్నానండి? అప్పుడు మీరు కూడా మాట్లాడారు, అది గుర్తు పెట్టుకోండి. ఐఏఎస్ ఆఫీసర్ లో ఉన్నానండి? కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని ఎన్ని మాటలన్నా తక్కువే. తెలంగాణ పర్సనల్ గా నూమన్ గారు వ్యక్తిగతంగా మాట్లాడితే బరాబర్ ఏది ఇస్తా తిరిగి వస్తుంది. రైట్ విజయ్ గారు ఒక్క నిమిషం విజయ్ గారు, నర్రా విజయ్ గారు చెప్పండి. నర్రా విజయ్ గారు, రేపు నిజంగానే బీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి కేసీఆర్ గారు వస్తే నిజంగానే తెలంగాణలో జరుగుతున్న రాజకీయాల గురించి, జరిగిన రాజకీయాల గురించి చర్చిస్తారనుకుంటారా? జనరల్ జరిగిన రాజకీయాల అంశం చర్చ ఉండదండి. జరిగిన అంటే లేటెస్ట్ గా అంటే గతంలో జరిగిన, అంటే ఈ 24 నెలల నుంచి జరిగినటువంటి నేపథ్యంలోనే దాన్ని ముందుకు ఎలా తీసుకుపోవాలి, ఏమేమి మనం ఇస్తామన్నా, ఎందుకు ఇలాంటివి జరిగినాయి అనే దాని మీద ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించి ఈ 2 ఏళ్ల కాలంలో తెలంగాణ వెనుకబాటుతనానికి సంబంధించి అవును కదా, ఏ రకమైనటువంటి గ్రోత్ రేట్ ఉన్నది, మనం ఎట్లా ఉండే జనరల్ ఆ రాజకీయ పార్టీ ఎట్లా ఉండే, మనం ఎట్లా ఉండే, ఈ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి పాలన ఎట్లా జరుగుతుంది, ప్రతి ద్రవ్యోల్బణంకి వెళ్ళిపోయినటువంటి అంశం, ఇవన్నీ ఆర్థికంగా మొత్తము తెలంగాణ రాష్ట్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పోతున్నది. అదే సందర్భంలో హక్కులకు భంగం కలిగేది. ముఖ్యంగా వాటర్ విషయం అనేది తెలంగాణ వచ్చేదే నీళ్లు నిధులు నియామకాలే అనే ఒక ట్యాగ్ లైన్. అందులో నీళ్లలో పూర్తిగా హక్కు కోల్పోయేటువంటి దశకు పోతున్నది. దాని కనుక ఇప్పుడు ఆపకపోతే అది ఏ పార్టీ వాళ్ళైనా, ఆ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కావచ్చు, అధికార పక్షంలో ఉన్నటువంటి బీజేపీ అండ్ కాంగ్రెస్, 2 అధికార పార్టీలే అన్నట్టే. వీళ్ళు సెంట్రల్ అండ్ ఆంధ్ర గవర్నమెంట్, ఆ 2 సెంట్రల్ అంటే బీజేపీ, ఆంధ్ర అన్న బీజేపీ, ఈ 2 ఉన్నటువంటి ఇక్కడ వీళ్ళు చంద్రబాబు నాయుడు, మోడీ అండ్ రేవంత్ రెడ్డి కలిసి చేస్తున్న తెలంగాణ మీద నీటి వనరులపై చేస్తున్నటువంటి కుట్రను తెలంగాణ సమాజం కనుక అడ్డుకోకపోతే భవిష్యత్తు నిర్వీర్యమైపోతుంది. భవిష్యత్తు ఏది వాటర్ విషయంలో ఇలా ఉంది. భౌగోళికంగా తెలంగాణకు సంబంధించినటువంటి అంశం ముఖ్యంగా హైదరాబాద్ మీద తెలంగాణ పౌరుల ఆధిపత్యాన్ని ఆంధ్రకు సంబంధించిన చంద్రబాబు నాయుడు అదేవిధంగా మోడీ జీర్ణించుకోలేకపోతున్నారు. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మొత్తం మీద ఈరోజు బిగ్ టాక్లో పాల్గొన్నటువంటి నర్రా విజయ్ గారికి, అదేవిధంగా నుమర గారికి, అదేవిధంగా రామూర్తి గారికి, ప్రేమ్ గాంధీ గారికి, అదేవిధంగా యశేష్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ. రేపు జరగబోయే బీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి కేసీఆర్ అటెండ్ అవుతారు, మాట్లాడతారు, మొత్తం మీద ఒక కార్యాచరణ తీసుకొస్తారనేది ఎంతవరకు ఉండబోతుందనేది చూస్తూ, మొత్తం మీద అలాంటి నేపథ్యంలోనే తెలంగాణ ప్రజలకు ఎలాంటి మెసేజ్లు వెళ్తారని చూడాల్సిన పరిస్థితి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ. మరో బిగ్ టాక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.